ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. భాగవతం. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. వేణుని కథ. దివ్యులు విరంగందంగం పృథ్వీయోమములగల భేరీ వాయించే నైష్టవ్య మదాతవ్య మహోత్తవ్యం విప్రాయనుచునుదాత్తధ్వనులన్. దేవతలు భయపడేలా, భూమి ఆకాశాలు బ్రద్దలయ్యేలా భేరిని వాయింపజేసి వేణుడు ఇలా చాటింపు వేయించాడు. బ్రాహ్మణులు యజ్ఞాలు చేయకూడదు, దానాలు చేయకూడదు, హోమాలు చేయకూడదు అని ఇట్టుల భేరీరవమునంజేసి సమస్త ధర్మములు వారింపన్. మునుల వినీతుండగు వేణుని దుశ్చరితంబు జనమనోభయమగుటన్. ఈ విధమైన చాటింపుతో అన్ని ధర్మాలను నిషేధింపగా, అవినీతిపరుడైన వేణుని చెడు ప్రవర్తన ప్రజలకు భయం కలిగించగా, మునులు కని కృపాయత్తులగుచు నిట్లనిరి ఇట్టి రాజచోర భయంబులి భూజనులను బలసి ఇరువంకలను బాధ పరచూపం చుచ్చే దారు వందుల వహ్ని చందంబునన్ పెలుచా. మునులు చూసి దయతో ఈ విధంగా అన్నారు: రాజు వల్ల, చోరుల వల్ల అధికంగా కలుగుతున్న భయాలు ఈ దేశ ప్రజలను కొయ్యకు ఇరువైపులా ఎక్కువగా అంటుకున్న అగ్ని వలె బాధిస్తున్నాయి. అరయ నరాజకంబగు మహాభయము దొలంగింపంగోరి ఇట్లెరుంగక ఈయనరుహుని మహీపతింజేసిన ఎట్టి దోషము బరువడిన్ జెందే దుర్గర సపాయమునం పరివృద్ధి నొందు నయ్యురగ భయంబు పోషకుని నొందిన రీతి అనర్థహేతువై. రాజు లేకుండా ఉండటం మహాభయంకరమని భావించి దానిని నివారించడానికై తెలియక ఈ నీచుని రాజుగా చేశాము. పాలు పోసి పెంచిన పాము వల్ల భయం దాన్ని పోషించిన వానికే కలిగినట్లుగా ఈ దుష్కర్మ ఫలం ప్రజలకు ప్రాప్తించింది. అదియునుగాక మునుకొని సునీద గర్భంబున జనించియు స్వభావమున దుర్జనుండై ఎనయం ప్రజాపాలనమునకును బాల్పడి ప్రజల మన్ని గుణం జొచ్చంగదే. అంతేగాక ఈ వేనరాజు ముందుగా సునీదాదేవి గర్భంబున పుట్టినవాడైన చెడు ప్రవర్తనతో ప్రవర్తించసాగాడు. ప్రభు స్థానాన్ని ఆక్రమించాడు, ప్రజలను హింసిస్తున్నాడు. అదిగాక ఈ వేణుండు పూర్వంబున జ్ఞాన సంపన్నులమైన మన చేత రాజుగా జేయంబడియం కావున ఇట్టివాని మనమందరమును కూడి ప్రార్థింతము. లోకరక్షణార్థం బగుటం
తద్దోషంబు మనల స్పృశింపదు. సమీచీనోక్తులం చేసి వీని నన్నయింప వాని గ్రహింపకుండనేని మున్ను లోక ధిక్కారాగ్ని సందిగ్ధుండగు వీని మన తేజో మహాగ్ని చేత భస్మీభూతం చేయుదమని ఆలోచించి గూఢమన్యులగుచు వేణుని గదియంజని యతనికిట్లనిరి. ఈ వేణుడు జ్ఞాన సంపన్నులమైన మన చేత రాజుగా చేయబడ్డాడు కాబట్టి ఇప్పుడు వీనిని ప్రార్థించడం ఒకటే మార్గం. లోకరక్షణ బుద్ధితో మనం చేస్తున్నాం కాబట్టి ఆ దుష్టుని ప్రార్థిస్తే ఆ దోషం మనకు సంక్రమించదు. సమాధానపడే విధంగా వీనిని మంచి మాటలతో చల్లబరిచే ప్రయత్నం చేద్దాం. అతడు వినకుంటే ఇంతకుముందే ప్రజల తిరస్కారాగ్నికి దగ్ధుడగుచున్న వీనిని మన ఆత్మ తేజస్సుతో భస్మం చేద్దామని పెద్దలు తమ రోషాన్ని దాసుకొని వేణుని దగ్గరికి వెళ్ళారు. నరపాలక నీకాయువు సిరియును బలమును యశంబున్ జేకురు వృద్ధిం బొరయుదుగా కనుచు మనోహరముగా నాశీర్వదించి అతి వినయమునన్ వారు ఇంపుగా, ఓ రాజా, నీకు ఆయువు, సంపద, బలము, కీర్తి సమకూరుగాక. నీవు ఐశ్వర్యముతో వర్ధిల్లదవుగాక అని వేణుని ఆశీర్వదించారు. అంతేగాక మిక్కిలి వినయంతో ఇట్లనిరి, నరేంద్ర, ఏమొక్కటి విన్నవించదా అవతరింపుము. పురుషులకు వాంగ్మనః కాయ వృత్తుల వలన ఆచరించు ధర్మంబు సమస్త లోకంబులను విశోకంబులంజేయు ననంగులైన వారికి మోక్షంబునిచ్చు. అట్టి ధర్మంబు ప్రజలకు క్షేమకారణంబు కావున నీ అందు జడకుండుగాక అని పలికి, మరియు ధర్మంబు నాశంబు నొందిన నైశ్వర్యంబుచే రాజు విడువంబడునని చెప్పి వెండియు నిట్లనిరి. దుష్ట చిత్తులగు అమాత్యుల వలనను తస్కరుల వలనను ప్రజలు నాశంబు నొందకుండా రక్షించుచు యథాన్యాయంబుగా వారలచే కరంబు గొనుచునుండు. మహీపతి ఇహపర సౌఖ్యంబులనందు నదియునుగాక ఎవ్వని రాష్ట్రంబున నే పురంబున యజ్ఞేశ్వరుండైన పురుషోత్తముండు నిజ వర్ణాశ్రిమోచితంబైన ధర్మంబు గల వారి చేత పూజింపంబడు. అట్టి నిజ శాసనవర్తియగు రాజు వలన సర్వభూత భావనుండును మహాభాగుండును భగవంతుండును అగు సర్వేశ్వరుండు సంతోషించిన రాష్ట్రాధిపతికి సర్వ సౌఖ్యంబులు ప్రాప్తించు. లోకపాలకులకు వారు సర్వేశ్వరుని కొరకు బలి ప్రదానంబులు చేయుదురు. సమస్త లోక దేవతా యజ్ఞాది సంగ్రహుండును వేదమయుండును ద్రవ్యమయుండును
మయుండును అగు నారాయణుని విచిత్రంబులైన యజ్ఞంబుల చేత యజనంబు నేసిన నీకు నభయంబగు మోక్షంబును గలుగు. కావున నీ రాజ్యంబున మఖంబులు సేయమని యాజ్ఞాపింపు. నీ దేశంబునం జేయంబడిన యజ్ఞంబుల చేత హరికళాయుక్తంబులగు దేవగణంబులు సృష్టంబులై తుష్టంబులగుచు భవదీయ వాంఛితార్థంబుల నిత్తురు. కావున దేవతా తిరస్కారంబు నీకు యుక్తంబు కాదు. వేద చోదితంబులగు ధర్మంబులందాసక్తుండవు కమ్మనిన వేనుండిట్లనియే. పెద్దలందరూ ఇలా ఆశీర్వదిస్తూ వేణునికి ఇలా విన్నవించారు. రాజా, మాదొక విన్నపం, కొంచెం శ్రద్ధగా విను. మానవుడికి మనస్సు, వాక్కు, శరీరము అని త్రికరణాలు. ఈ మూడింటి ద్వారా పరిశుద్ధంగా చేసేవి ధర్మయుక్తాలైన కర్మలు. అవి అన్ని లోకాలను శోకరహితమైన స్థితిలో నిలుపుతాయి. కోరికలు లేకుండా పనిచేసేవారికి ఈ ధర్మాలే మోక్షాన్ని ఇస్తాయి. ధర్మమే సమస్త ప్రజలకు క్షేమదాయకం. కాబట్టి అలాంటి ధర్మం నీలో చెడకుండుగాక. ఒకవేళ ఆ ధర్మం నశిస్తే ఆ రాజు ఐశ్వర్యం నశిస్తుంది. దుష్టులైన మంత్రుల వల్ల కానీ దొంగల వల్ల కానీ ప్రజలు నశించకుండా రక్షించేవాడే ప్రభు. అలా రక్షించడానికే న్యాయంగా అతడు పన్ను స్వీకరిస్తాడు. అలాంటి రాజు ఇహపర సౌఖ్యాలు పొందుతాడు. అంతేగాక ఎవని రాజ్యములో ఏ నగరంలో యజ్ఞాలకు అధిపతి అయిన భగవంతుడు తమ తమ వర్ణాశ్రమ ధర్మాలను పాటించే వారి చేత పూజింపబడతాడో, ప్రజలు వర్ణాశ్రమ ధర్మాలను ఆచరించేటట్లు ఏ రాజు తన శాసనాన్ని అమలుపరుస్తాడో ఆ రాజు వలన అన్ని భూతాలను తనలో భావించేవాడు మహావైభవం కలవాడు భగవంతుడు. అన్ని లోకాలకు అధిపతి అయిన పరమాత్మ సంతోషిస్తే ఆ రాజుకు అన్ని సుఖాలు కలుగుతాయి. ప్రజాపాలకులైన ప్రభువులు ఆ సర్వేశ్వరుని కొరకు బలిదానాలు చేస్తారు. అన్ని లోకాల దేవతల యజ్ఞాదులను గ్రహించేవాడు, అన్ని వేదాల్లో, అన్ని వస్తువుల్లో, అన్ని తపస్సుల్లో నిండి ఉన్నటువంటి వాడు అయిన నారాయణుని ఆశ్చర్యకరాలైన యజ్ఞాలతో పూజిస్తే నీకు భయం లేని స్థితి ఏర్పడుతుంది, మోక్షము కలుగుతుంది. అందువల్ల నీ రాజ్యంలో యజ్ఞాలు చేయవలసినదని ఆజ్ఞాపించు. ఆ యజ్ఞాల వల్ల విష్ణుకళతో కూడిన దేవతా సమూహాలు ఇష్టంగా సంతృష్టి చెంది నీ కోరికలను తీరుస్తారు. దేవతలను తిరస్కరించటం నీకు తగదు. వేదోక్త ధర్మాల పట్ల ఆసక్తి కలవాడవగుము అని చెప్పగా ఆ వేనరాజు మహర్షులతో ఇలా అన్నాడు. మునులార మీరలిప్పుడు నన్ను నీ గతిం పడుచుం ధనమునం బలికితి రైనను నది యధర్మ మందుల నినయంగ ధర్మమనంగలదే ఎచ్చటనైనన్.
అదియునుగాక ఎనయంగ జారకామిని నిజేషుని భృచ్చులి జార పూరుషుందనపతిం గాంధలం సుగతిం తద్దయు మూఢమనస్కులై తనర్చిన నరపాల రూపము ధరించిన ఈశ్వరు నన్నెరుంగ కన్యుల భజింపమీరిహ పరోన్నత సౌఖ్యము లందరెన్నడు మూడులారా, మీకు ప్రభు రూపంలో వచ్చిన నన్ను భగవంతుడని గుర్తించలేకపోతున్నారు. వ్యభిచారిణి అయిన స్త్రీ తన భర్త కన్ను గప్పి ఇంకొకరిని భర్తగా భావించి వ్యభిచరించినట్లు మీ ఎదుట కనిపించే నన్ను గుర్తించక ఎవడో నారాయణుడని ఇంకొకరిని సేవిస్తున్నారు. అలా చేస్తే మీకు ఇహపర సౌఖ్యాలెన్నటికీ ఉండవు అని మరియు నిట్లనియే యజ్ఞ పురుషుండన నెవ్వని యందు మీకు భక్తి స్నేహం ఉదయించే భర్తృ స్నేహ విదూరంబులై కుయోషిద్గణంబులు జారునందుంజేయు భక్తి చందంబునం బలికెద రదియునుగాక అని మరి ఇలా అన్నాడు. యజ్ఞ పురుషుండనగా ఎవడు? మీకు ఎవరిపై ప్రేమ భక్తి కలిగాయి? చెడ్డ స్త్రీలు భర్త ప్రేమకు దూరమై రంకు మగని పట్ల చూపే విధంగా మీరు మాట్లాడుతున్నారు. అదిగాక హరిహర హిరణ్య గర్భ స్వరదీశ్వర వహ్ని శమన జలధిపతి మరున్నర వాహన శశిభూర విసుర ముఖ్యులు నృప శరీర సూచకులగుటన్ త్రిమూర్తులు దిక్పాలురు సూర్యచంద్రాదులు అయిన దేవతలంతా రాజు శరీరాన్ని ఒక మూర్తిగా ప్రజలకు సూచించడానికి రాజులో ఉంటారు. పరికించినను భజింపుడు ధరణీషుండు సర్వదేవతామయుండగు మత్సరముడుగుండు నాకంటెను పురుషుండు మరి ఎవ్వండగ్ర పూజార్హుండిలన్. ఆలోచించి నన్ను కొలవండి. రాజు దేవతలందరి అంశతో కూడినవాడు. ఈర్ష్యను వదిలిపెట్టండి. ఈ నేల మీద నాకంటే మరొకడు ప్రథమ పూజకు తగినవాడు లేడు. అదీగాక మీరు నా యందు బలివిధానంబులు చేయుండని పాపకర్ముండు నసత్ప్రవర్తకుండు నష్టమంగళుండు విపరీత జ్ఞానుండునగు వేణుండు పండిత మానియగుచు పలికి మునుల వచనంబులు నిరాకరించి యూరకున్న నమ్మునులు భగ్న మనోరథులై తమలో నిట్లండ్రి. దారుణ కర్ముండైన పాతకుండు హతుండగుంగాక. వీడు జీవించనేని వీని చేత నీ జగంబులు భస్మంబులు గాంగల విధి నిశ్చయంబు. దుష్కృతుండగు వీడు మహారాజ సింహాసనంబున కర్హుండు కాడు. వీడు మున్నే సర్వేశ్వరుని అనుగ్రహంబున ఇట్టి విభూతి యుక్తుండయ్యి నట్టి యజ్ఞపతి అయిన శ్రీవిష్ణుని నిందించుచున్నవాడు. కావున నిర్లజ్జుండైన హరిదూషకుని హన్నంబు చేయవలైనని మునులు ఉద్యోగించి
ఆత్మ ప్రకాశితంబైన క్రోధంబునం చేసి ఓంకార మాత్రంబున ఆ ఈశ్వర నిందాహతుండగు వేణు బొలియంజేసి అంత. కావున పూజా పునస్కారాలు బలులు అన్నీ నాకే సమర్పించండి అని పాపాత్ముడు, దుర్మార్గుడు, అమంగళుడు, అజ్ఞాని అయిన వేణుడు విపరీత బుద్ధితో మునుల మాటలు నిరాకరిస్తూ మాట్లాడాడు. అప్పుడు మునులు తమ ప్రయత్నం వృధా అయిందని పరస్పరం ఇలా అనుకున్నారు: భయంకర కృత్యాలు చేస్తున్న ఈ పాపాత్ముడు నశించాలి. వీడు బ్రతికుంటే వీని వల్ల ఈ లోకాలన్నీ నశిస్తాయి. దురాచారపరుడైన వీడు రాజ్యసింహాసనం అధిష్ఠించడానికి అర్హుడు కాడు. ఏ భగవంతుని అనుగ్రహం వల్ల వీడు ఇటువంటి భోగభాగ్యాలను పొందాడో ఆ యజ్ఞ భర్త అయిన శ్రీయపతినే వీడు నిందిస్తున్నాడు. కావున సిగ్గుమాలి శ్రీహరిని నిందించే వీన్ని హతమార్చాలని మునులు తమలో పెళ్ళుబికిన కోపంతో హూంకరించారు. ఆ మహర్షుల హూంకారానికి భగవన్నిందకు పాల్పడిన వేణుని ప్రాణాలు పోయాయి. ఆ తర్వాత స్వస్తి.